ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపటి రోజున మనకు డిసెంబర్ 19, 2024 గురువారం మనకు పంచమి. మామూలు పంచమి కాదండి, గురువారం రోజు వచ్చిన పంచమిని మనం కుబేర పంచమి అని కూడా చెప్పుకుంటాం. పంచమి అంటేనే వారాహి అమ్మకి ఒక ముఖ్యంగా పూజించుకునే ఒక రోజు. అమ్మవారికి ఈరోజు ఎలాంటి పూజ చేసినా, మంత్రం చెప్పుకున్నా, ఎలాంటి పరిహారం చేసినా, ఎలాంటి దీపం పెట్టినా దానికి తగ్గ ఫలితం అమ్మవారు ఖచ్చితంగా మనకు అందిస్తారండి. దీంతో పాటుగానే మనకు ఈ పంచమి రోజున, అందులో కుబేర పంచమి గురువారం రోజు వచ్చింది కాబట్టి మనకున్న ధన కష్టం తొలగాలన్నా, అలాగే మన అభిష్టాలు నెరవేరాలన్నా మనం వారాహి అమ్మను పూజించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ వారాహి మంత్రాన్ని పఠించినప్పుడు, చెప్పుకున్నప్పుడు రేపటి రోజున మనకు తగిన ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఫలితం అంటే, మనకు అసలు జరగదు అన్న విషయం జరగటం, అలాగే ఒక 10 నిమిషాలు ఈ యొక్క మంత్రం విన్నా కూడా మనకు ఊహించని అద్భుతం అనేది చూసేంత అదృష్టం కలుగుతుందండి. కాబట్టి ఇక రేపటి పంచమి రోజున ఏ మంత్రం చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక పంచమి తిథి అనగానే మనకు అమ్మవారు రాత్రి దేవత. రేపు మనకు పంచమి తిథి అసలు ఎప్పుడు వస్తుంది అంటే, మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు అంటే 20వ తేదీ మనకు మధ్యాహ్నం 1:30 వరకు ఈ పంచమి తిథి ఉంది. కాబట్టి అమ్మవారు రాత్రి తేవదు. కాబట్టి రేపు 19వ తేదీన సాయంత్రం గురువారం రోజు మనం అమ్మవారి పంచమి పూజలు కానీ, దర్శనాలు, దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవాలన్నా, అమ్మవారి మంత్రజపం చేసుకోవాలన్నా, ఏదైనా పరిహారాలు చేసుకోవాలన్నా కూడా రేపు రాత్రి అనేది మనం చేసుకోవచ్చు. అంటే 19వ తేదీ రాత్రి గురువారం రోజు మనం అమ్మవారి పూజలు అనేవి చాలా శ్రేష్టం చేసుకోవటానికి. ఇక అమ్మవారికి, వారాహి అమ్మవారికి పసుపుతో ఎవరైతే విగ్రహం పెట్టుకొని ఉంటారో పసుపు నీళ్ళతో అభిషేకం చేసి చక్కటిగా ఎర్రటి పూలతో అలంకరించుకొని చక్కగా అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యంగా ఏదైనా పానకం కానివ్వండి, లేదా పాయసం కానివ్వండి, పొంగల్ కానివ్వండి, లేదా దానిమ్మ గింజలు కానివ్వండి, వేరుశెనగ గుళ్ళు ఉడికించి వేరుశెనగ గుళ్ళు పెట్టచ్చు. అదేవిధంగా దానిమ్మ పండ్లు ఒలిచి ఆ గింజలు మనం నైవేద్యంగా అమ్మవారికి పెట్టచ్చు. ఇలా అమ్మవారికి ఇష్టమైన ఏదో ఒక నైవేద్యం సులభతరంగా మీకు చేసుకోవదగింది కూడా తప్పకుండా అమ్మవారికి పెట్టి మనం పూజా విధానం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ విగ్రహం లేని వాళ్ళు అమ్మవారి పటానికి కొంచెం పసుపు నీళ్ళు చల్లి తుడుచుకొని అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకరించుకొని పూజా విధానం అనేది చెప్పుకోవచ్చు. ఇక మీరు చాలామంది ఏంటి అంటే వజ్రఘోషం కానీ, నర్పవి, అలాగే మనకు అమ్మవారి నామాలు ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు అనేది చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా మూలమంత్రం, వారాహి మూలమంత్రం చదువుకోవటం చాలా శ్రేష్టం. దాంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ వారాహి అమ్మ మంత్రం చెప్పుకున్నప్పుడు మీరు ఒక 10 నిమిషాల్లోనే ఒక అద్భుతం చూస్తారండి. అంత బాగా అమ్మవారు కటాక్షం అనేది కలిగిస్తుందన్నమాట. ఇక ఆ మంత్రం ఏంటి అంటే, ఉత్తిష్ట వారాహి సర్వమంగళ సర్వపాపనాశిని సర్వశక్తి సర్వభూతాదేవి జగతీశ్వరి దయానిధి మాప్రదే ఆశీర్వాదమే. ఈ యొక్క మంత్రం వారాహి అమ్మ ఉత్తిష్ట మంత్రం అండి. ఈ మంత్రం చెప్పుకున్న, మీరు పఠించిన, విన్న అంత అద్భుతంగా అమ్మవారి శక్తి అనేది మీకు లభిస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. వారాహిదేవి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ తల్లి తప్పకుండా అద్భుతంగా ఆశ్చర్యపడేలా మీకు ఆ కోరిక తీరుస్తుంది. అంతేకాకుండా మీ ఇంట్లో కూడా ఒక శుభవార్త అనేది మీరు తప్పకుండా వింటారు. అమ్మవారిని నమ్ముకోవాలే కానీ వారాహి అమ్మ తప్పకుండా కరుణిస్తారండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఉత్తిష్ట వారాహి మంత్రాన్ని పఠించిన లేదా విన్న అంత అదృష్టం అనేది కలుగుతుందన్నమాట. మీకు అసలు ఎలాంటి శత్రుపీడ, భయం లేదు. అదేవిధంగా మీకు ఎలాంటి భయాలు అనేవి లేకుండా ధైర్యంగా ఒక పాజిటివ్ అనేది మీకు నెలకొల్పుంటుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క ఉత్తిష్ట వారాహి మంత్రాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. తప్పకుండా రేపటి గురువారం రోజున ఈ వారాహి అమ్మవారి ఉత్తిష్ట వారాహి మంత్రాన్ని పఠించి
తప్పకుండా మీ యొక్క కోరికలు తీర్చుకోండి, అమ్మవారు అనుగ్రహం పొందండి. ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి తప్పకుండా మనం పూజా విధానం కాబట్టి శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏంటి అంటే ఎంతసేపు చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే మీరు కనీసం 21 సార్లైనా సరే ఈ అమ్మవారి ఉత్తిష్ట మంత్రాన్ని చెప్పండి. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అమ్మవారికి రేపు పూజలో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అది ఈరోజు వీడియో. రేపటి పంచమి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.